బడుగుల గుండెలకు సిగాచి సెగ. పరిశ్రమలో ఘోర కలికి రేపటితో ఏడాది. డ్రయర్ పేలుడులో విధుల్లో ఉన్న 54 మంది కార్మికుల దుర్మరణం. ఎంత పెద్ద కేసు ఇది. ఇందులో మన రాష్ట్రం వాళ్ళు లేరు, వేరే రాష్ట్రాల వారు ఉన్నారు కాబట్టి అని ఇది కొంత ఈ వార్త అంత హైలైట్ అవ్వలేదు. కానీ ఎంత పెద్ద ప్రమాదం ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ₹1 కోటి పరిహారం అన్నాడు. ఏది మరలా ₹1 కోటి వచ్చిందా? ₹1 వచ్చింది. వాడు ఎవడైతే సిగాచి కంపెనీ ఓనర్ వాడు అరెస్ట్ అయ్యి లోపలనే ఉన్నాడా, బయట ఎప్పుడో వచ్చేసిందా? అసలు వాడు అరెస్ట్ అయిందా? ఇగో మృతుల కుటుంబాలకు దక్కని పూర్తి పరిహారం. అప్పట్లో పరిహారం ఇప్పిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి చొప్పున ఇప్పిస్తామని చెప్పి 25 లక్షలే ఇచ్చిన పరిశ్రమ యాజమాన్యం. పరిహారం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ ముందు పలుమార్లు క్షతగాత్రుల ఆందోళన. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మృతుల సంస్మరణ సభ అట. వాడు కంపెనీ వాడు బాగానే ఉన్నాడు కదా, ప్రకటించిన ముఖ్యమంత్రి బాగానే ఉన్నాడు, కంపెనీ వాడు బాగానే ఉన్నాడు. ఎటొచ్చి చచ్చిపోయిన కుటుంబాల పరిస్థితి ఇట్లా తయారైంది. ఏడాదిగా నరకం అనుభవిస్తున్నా, నేను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డా. కాలిన గాయాలతో ఏడాదిగా నరకం అనుభవిస్తున్నా. ప్రమాద సమయంలో క్యూసీ విభాగంలో కెమిస్ట్రీగా విధి నిర్వహణలో ఉన్న పేలుడు కారణంగా దట్టమైన పొగ మంటలు అలుముకున్నాయి. కార్మికుల ఆర్తనాదాలు వినిపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. తోటి కార్మికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డా. కానీ నా చేతికి ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆసుపత్రి ఖర్చులు భరించడం కష్టంగా మారింది. అసలు ఈ కంపెనీ వాడే ఏడి? వాని ఆస్తులు జప్తు చేసి వీళ్ళకి డబ్బులు వీళ్ళకి ఇప్పించాలి కదా. నాగేశ్వరరావుతో కుటుంబ సభ్యుల చివరి సెల్ఫీ. మా డబ్బులు మాకే లెక్కల్లో చూపిస్తున్నారు. మేము అద్దె ఇంట్లో ఉంటాం. ప్రమాదానికి ముందు రోజే ఇల్లు మారినాం. ఇంట్లో సామాను అలాగే ఉంది. ఆయన డ్యూటీ నుంచి ఫోన్ చేసి నేను వచ్చాక సర్దుదాం, ఇబ్బంది పడకు అని చెప్పాడు. ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పటికే పరిశ్రమలో బాగా వేడి ఉందంట. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఇప్పటి వరకు అందిన సొమ్ములో కార్మికులకు చట్టం ప్రకారం రావాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలిపి పరిహారంగా చూపిస్తున్నారు. నా భర్త కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా కంపెనీ ఇచ్చిన పరిహారం కింద ఎలా లెక్కగడతారు? 25 లక్షలతో పిల్లలను ఎలా చదివించాలి? మా కుటుంబం ఎలా గడవాలి? హేమలత, మృతుడు నాగేశ్వరరావు భార్య. ఏం అన్యాయం అండి ఇది? ముఖ్యమంత్రి పోయి ₹1 కోటి ఇప్పిస్తావా అని చేత అన్నాడు. ఏది మరి నీ స్టేట్మెంట్ ఏది? నీ స్టేట్మెంట్, నీ మాట కన్నా వాల్యూ ఉండాలి కదా.